పింఛన్లు చెబుతున్నాను. పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరంలో ప్రారంభించారు. 2014లో 200 రూపాయల పింఛన్ని 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను. 3000 నుంచి ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. సైకో జగన్ చెప్పింది 2028లో 250 వేస్తానని. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా. దివ్యాంగులకి పింఛను 4000 నుంచి 6000 రూపాయలు చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా గ్యారంటీ. నువ్వు మాయమాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం, వృద్ధులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. మేము సూపర్ 6 పెట్టాం, ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం. అందులో చాలా స్పష్టంగా 4000 రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికే వచ్చి వాళ్ళకిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేస్తున్నాడు. మొన్ననే మీరు ఒకసారి చూశారు. పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది. వాలంటీర్లు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే కావాలని సచివాలయానికి పిలిపించి 33 మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూడండి, 1,50,000 మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు. 40 మందికి పింఛన్ ఇవ్వాలి. ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.